రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి ఈ రోజుకి అంటే ఎన్నికల రిజల్ట్స్ వచ్చి ఈ రోజుకి జూన్ 4వ తేదీకి ఏడాది గడవడంతో ఏడాదిలో ప్రజలకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు, ఇచ్చిన హామీలు ఎలా తుంగలోకి తొక్కారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ వైడ్ ఈరోజు ఒక ప్రోగ్రాంకి పిలుపునిచ్చింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రధానంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు, రాస్తారు. ఈ ర్యాలీలు చేశారు. ర్యాలీలు చేసిన తర్వాత ప్రధానంగా ఎన్ని సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారనే దాని మీద చాలా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పాంప్లెట్లు కూడా తయారు చేసి వాటిని ప్రజలకు పంపిణీ చేసిన పరిస్థితి చూస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి తునిలో ఈ ప్రోగ్రాం భారీ ఎత్తున చేశారు. ఎందుకంటే కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజా ఉన్నారు, మాజీ మంత్రి, తుని నియోజకవర్గ కోఆర్డినేటర్ కూడా. అయితే ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. దాదాపుగా 1500 నుంచి 1800 మంది కార్యకర్తలు మొత్తం అక్కడికి చేరుకుని మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టింది, ప్రజలకు ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది అంటూ కూడా అక్కడ వివరించే కార్యక్రమం చేశారు. మరోవైపు రాజమండ్రిలో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో అక్కడ ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమైన సెంటర్లో మొత్తం ర్యాలీ నిర్వహించిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించిన పరిస్థితి చూస్తాం. మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఏలూరు, నరసాపురం, భీమవరంతో పాటు తాడేపల్లిగూడెంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించారు. దాదాపుగా వేలాది మందిగా కార్యకర్తలు తరలిచ్చిన పరిస్థితి చూస్తాం. అంటే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇదేదో మొక్కుబడి వ్యవహారంగా నిర్వహించారు. ఇటు కోనసీమలో చూసుకుంటే అమలాపురంలో ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసే యత్నం చేయగా అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే ఓవరాల్గా ఈ కార్యక్రమం అయితే మిశ్రమ స్పందన వచ్చింది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం చాలా అగ్రెసివ్గా, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేసినటువంటి కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేపట్టిన కార్యక్రమం మాత్రం సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో ఏ ప్రభుత్వానికైనా కొంత పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్ ఇచ్చిన తర్వాత చేయాలని అంటారు. కానీ ప్రభుత్వం ఏడాది గడుస్తున్న కొన్ని హామీలు అమలు చేయలేదు. ఈ అమలు చేయడంలో విఫలమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక హామీ సూపర్ 6 హామీ, దీన్ని తొలినాళ్లలో ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలో ఎన్నో చేయాలనుంది, సూపర్ 6 హామీలు ఇచ్చాను కానీ ఖజానా ఖాళీ అయిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకొన్ని పథకాలని, అంటే రైతులకు ఇచ్చేటువంటి రైతు నేస్తం పథకం కావచ్చు, లేదంటే అమ్మఒడి, తల్లికి వందనం కార్యక్రమం కావచ్చు, ఇవి వచ్చే నెలలో ఈ 2-3 నెలల్లో అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు ఫ్రీ బస్ ఏదైతే మహిళలకు ఇస్తామన్నారో ఇది ఆగస్టు 15న లాంచ్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి ఈ హామీలన్నింటినీ కూడా సంవత్సరం గడిచినా కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు. ఇది వెన్నుపోటుగానే చెప్పుకోవాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా తొంగలోకి తొక్కే ప్రయత్నం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు. కానీ ఇటువంటి అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు హామీలను ఇచ్చి ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ కూడా ఈరోజు ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిస్థితి చూస్తాం. చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హెచ్చరించిన పరిస్థితి మనం గోదావరి జిల్లాలో చూసాం.